హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇక్కడ మన ఈరోజు వీడియో కంటెంట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకి ముహూర్తం అయితే ఖరారు అవ్వబోతున్నట్టుగా మనకి సమాచారం అయితే ఉంది కదా. దానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే ఈ యొక్క ఓటర్ల జాబితానైతే రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులు చేయవలసినవి ఉన్నట్టయితే దానికి సంబంధించి అభ్యంతరాలని కూడా స్వీకరించేటటువంటి అవకాశాన్ని మనకి 2 రోజులైతే ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క అభ్యంతరాలని మనం ఆన్లైన్లో కూడా చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఆఫ్లైన్లో అయితే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా అయితే చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మీకు ఆన్లైన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే దానికి సంబంధించిన వివరాలతో కూడినటువంటి వీడియోని చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ వస్తాయి, దానిపైన ట్యాప్ చేసి ఆ హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఈ యొక్క తెలంగాణ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రిలీజ్ చేసినటువంటి ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, ఏ విధంగా చూసుకోవాలి, ఈ యొక్క ఓటర్ లిస్ట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, మీ యొక్క పేరునే కాదు మీ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి ఓటర్ లిస్ట్ని అయితే మీరు చూసుకునేటటువంటి ఆప్షన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, డిస్ప్లేలో మీకు కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ లింక్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి లింక్ ఇదైతే. దీనికి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది, మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ గ్రామ పంచాయతీ లిస్ట్ని చూడడానికి ఫస్ట్ మీ యొక్క జిల్లా పేరుని ఎంచుకోండి. మీ జిల్లా ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి మండలము పేరు, మీ మండలము ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క గ్రామ పంచాయతీ పేరునైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, పైన క్యాప్చా కోడ్ ఉంది, ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జీపీ వార్డ్ వైజ్ డాటా అని చెప్పేసి ఉంది, దీనిపైన ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మీకు ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 8 వార్డులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వార్డ్ వైజ్ లిస్ట్ని అయితే మనం ఓపెన్ చేసి చూసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో కావాలి అనుకుంటే ఈ వీటిపైన క్లిక్ చేయండి. ఇక్కడ తెలుగులో కావాలి అనుకుంటే వీటిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ వార్డుని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఎల్లో కలర్ దీని మీద నేను క్లిక్ చేయగానే లోడింగ్ అయిపోయి మనకి ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా క్లియర్గా ఈ గ్రామ పంచాయతీలో ఫస్ట్ వార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మీ యొక్క పేరు ఉందా, మీ ఓట్ అనేది ఉందా లేదా అనేటటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ని మీ ద్వారా మీరే చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.